ప్రభుత్వం అధిక వడ్డీలతో చేసిన రుణాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రుణాలు వడ్డీలను రీషెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి మంత్రులు అధికారులకు సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీ సచివాలయంలో వివిధ విభాగాల అధిపతులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ శాఖలపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు, కార్యదర్శులు, పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. కేంద్ర నిధుల్ని ఖర్చు పెట్టండి, యూసీలు ఇవ్వండని వారిని కోరారు. అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, అప్పులు రీషెడ్యూల్ అయితే వడ్డీ భారం తగ్గుతుందని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాదికి 7,000 కోట్లు ఆదా అవుతుందని ఆయన వివరించారు. ప్రజారోగ్యం విషయంలో అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు సీఎం. నీటి సరఫరా లోపాల వల్ల వ్యాధులు వచ్చే పరిస్థితి ఉండకూడదని, భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఆయా శాఖలకు చెందిన అధికారులనే బాధ్యులుగా చేస్తామన్నారు. ప్రజలకు సేవలందించే విషయంలో సమాచారాన్ని క్రోడీకరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారుల్లో పోటీతత్వం పెరగాలన్నారు సీఎం. ఫైళ్లను పెండింగ్లో పెట్టొద్దని మంత్రులు, ఉన్నతాధికారులకు సూచించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ వారికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ ఎండ్ లోపల 955 కోట్లు, 216 కోట్లు మీ డిపార్ట్మెంట్స్ ని స్ట్రీమ్ లైన్ చేసుకోండి. ఇమ్మీడియట్ గా రెగ్యులర్ గా ఎవ్రీడే మానిటర్ చేస్తారా, 2 రోజులకు ఒకసారి చేస్తారా, ఈ మంత్ ఎండ్ లోపల కంప్లీట్ కావాలి. నాకు ఈ సంవత్సరం ఈ క్వార్టర్ లో ఈ ఇయర్ వీ వాంట్ టు డ్రా ఎక్స్ట్రా మనీ. ఇఫ్ నెసరీ హెట్ కోటు ఏ డిపార్ట్మెంట్ ఎట్ చేశారు నేను ఇయర్ అయిన తర్వాత అనలైజ్ చేస్తాం. అది కూడా మేము ముందర పెడతాం. ఏ హెడ్, ఏ డిపార్ట్మెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు, సిఎస్ఎస్ అండ్ ఆల్సో సెంట్రల్ నుంచి డబ్బులు తేవడం, ఇది కూడా మీరు అనలైజ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ కూడా అనలైజ్ చేసుకోవాలి, ఇది కూడా లింక్ చేసుకోవాలి. మరోవైపు రైతులు, పంటల ధరలు, రహదారులు, ఉద్యోగాల కల్పన, తాగునీరు, ధరల పెరుగుదల లాంటి అంశాల్లో మెరుగ్గా స్పందించాలన్నారు సీఎం. వేసవిలో తాగునీటి సరఫరా విషయంలో ఇప్పటి నుంచే ప్రభుత్వ శాఖలు సిద్ధం కావాలన్నారు. సుపరిపాలనకు అనుగుణంగా బిజినెస్ రూల్స్ సవరించాలని, ఇందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తల్ని విశ్లేషించి వ్యవస్థలో లోపాలు సవరించుకోవాలని సూచించారు. ఫిర్యాదులు తగ్గాలి, అప్పుడే ఆయా శాఖల పనితీరు మెరుగైనట్లుగా భావిస్తామన్నారు.